సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి పహారాగా, పరిరక్షణగా కేంద్ర ప్రభుత్వమే ఉంటుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సగర్వంగా ప్రకటించారు. అలానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమని ఆదుకునేందుకు భారీ ప్యాకేజీని కూడా అనౌన్స్ చేసింది. రాబోయే రోజుల్లో ప్రాజెక్టుని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావడం, దేశంలోనే నంబర్ 1 స్టీల్ కంపెనీగా నిలబెట్టడం, ఇదే లక్ష్యమని కేంద్ర మంత్రి కుమారస్వామి అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్థిక ప్యాకేజీ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి? ఏపీ ప్రజలకి సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రాబోయే రోజుల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్కారం సార్. ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే ఉదంతానికి మొత్తం మీద ఒక ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఎందుకంటే కేంద్ర మంత్రి స్వయంగా ఆ ఫ్యాక్టరీని సందర్శించడం, ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఒక కన్క్లూజన్ వచ్చింది. మొత్తం అన్ని భ్రమలు, ఆలోచనలు, అన్ని రకాల అపోహలు తొలగిపోయినట్టేనా? సార్, ఇప్పుడు విశాఖ ఉక్కు అన్నది దాని మీద చిత్తశుద్ధి కన్నా కూడా అది పాలిటిక్స్ చేయడానికి ఒక ముడిసరుకు లాగా తయారైంది సార్ పరిస్థితి. ఇప్పుడు మొదట్లో వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లో మీరు చూసినారంటే కొన్ని పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేయడానికి ఒప్పేసుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ తొందరలో ప్రైవేటు పరం చేసేస్తుంది అని చెప్పేసి ఒక ప్రోపగండా స్టార్ట్ చేసింది. ఇప్పుడు కేంద్ర మంత్రి చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేసిన రిప్రజెంటేషను, యువనేత నారా లోకేష్ చేసినటువంటి రిప్రజెంటేషను, ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని ఆయన స్వయంగా చెప్పినారు. సో ఈ విధంగా ప్రోపగండా చేసి దాన్ని ఒక రాజకీయానికి వాడుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మళ్ళీ నిన్న వైజాగ్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు కొంచెం ఉత్సాహంగా వెళ్ళి ఆయన చెప్పడం ఏంటంటే దీన్ని ప్రైవేట్ పరం చేయము, పునర్నిర్మిస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. ఈవెన్ రీసెంట్గా వాళ్ళు ఒక 11,000 కోట్లు అనౌన్స్ చేసినప్పుడు కూడా మళ్ళా దాన్ని 440 కోట్లు చేసినప్పుడు కూడా మళ్ళా దాన్ని ఇంకో రకంగా రాజకీయం చేయడానికి, అంటే అసలు రాజకీయం చేసే అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అవును, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ కూడా కొంతమంది ఖండించారు. అవును, అంటే పూర్తిగా ప్రైవేటీకరించడం లేదు అనే మాట చెప్పలేదు అంటే ప్రైవేటీకరించలేదు అని చెప్పాలా, లేదా దాని నష్టాల్లోంచి కష్టాల్లోంచి బయటికి తీసుకురావాలి? అక్కడ ఎజెండా పునర్నిర్మిస్తామని చెప్పినారు. ఇప్పుడు సార్, ఒకవేళ వాళ్ళు ప్రైవేటీకరించాలంటే ఈ సమయంలో 11,000 చిల్లర కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? సైలెంట్గా ప్రైవేటీకరణ చేసేస్తారు కదా. అంటే ఇంకొక ప్రచారం కూడా జరిగింది కదా, అప్పుల్లోంచి నష్టాల్లోంచి బయటికి తీసుకొచ్చి అమ్మేస్తారు సార్. ఇంకా జనాలు ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించినారు. నష్టాల బాటలో ఉంది కాబట్టి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ వ్యాపారం చేయదు, మేము దానికి డబ్బులు పెట్టలేము అని చెప్పినారు. ఇప్పుడు అది నష్టాల్లో రాకుండా ఉండాలంటే అక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మాకు బ్లాస్ట్ ఫర్నేస్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది కాకుండా ఒక 35,000 కోట్ల నష్టంలో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. 2014లో అదేదో నవరత్న హోదా కల్పించిన తర్వాత దాని యొక్క సామర్థ్యాన్ని సంవత్సరానికి 7.1 మిలియన్ టన్నులు సామర్థ్యానికి చేయాలని టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇది అప్పుల పాలయ్యిందని చెప్పేసి కుమారస్వామి గారు చెప్పడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా 11,000 చిల్లర కోట్లు ఇచ్చి దాన్ని ఎలా వాడాలో 2-3 వారాల్లో చెప్తాము, దీన్ని పునర్నిర్మిస్తామని చెప్పేసి స్ట్రాంగ్గా కుమారస్వామి గారు చెప్తున్నారు. దానికి తెర వెనుక వీళ్ళందరూ చేసినటువంటి కృషి గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చినాడు. రైట్ ఫ్రమ్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇనీషియల్గా ఆయనకి ఇది మళ్ళా లాభాల బాటలో వస్తుందనే నమ్మకం లేనప్పుడు ఒక సమయంలో 2 విడతలుగా 1,600 కోట్లు రిలీజ్ చేసినప్పుడు 14,000 టన్నులు సామర్థ్యం ఉన్నటువంటి ఉక్కును తయారు చేయడం ద్వారా ఫస్ట్ టైము నరేంద్ర మోడీ గారికి నమ్మకం కలిగిందని చెప్పేసి చెప్పడం కుమారస్వామి గారు చెప్పినారు. ఇనీషియల్గా నిర్మలా సీతారామన్ గారికి అసలు దీని మీద కాన్ఫిడెన్సే లేదు, దీనికి ఒక ప్యాకేజ్ ఇవ్వడానికి ఒప్పుకొని కూడా లేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన. ఆ సందర్భంలో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా వాళ్ళతో కూర్చొని ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది మా సెంటిమెంటు, దానికి మీరు సపోర్ట్ చేసి దాన్ని మళ్ళీ లాభాల బాటలో వచ్చే విధంగా సహాయం చేయండి అని చెప్పేసి ఆయన అడిగినటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, తర్వాత లోకేష్ గారు ఎన్నోసార్లు కుమారస్వామి గారికి రిక్వెస్ట్ చేసినటువంటి విధానం. అదిగా అంటే కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి అయిన తర్వాత వితిన్ 1 మంత్లో లాస్ట్ ఇయర్ జూలైలో అక్కడికి వచ్చి దాన్ని సందర్శించి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి అక్కడున్న సమస్యలు తెలుసుకొని మళ్ళీ ఆయన వెళ్ళి ఇప్పుడు వచ్చేసి దానికి ఒక ప్యాకేజీ ప్రకటించి మళ్ళా నిన్నొచ్చి దీన్ని పునర్నిర్మిస్తాము అని చెప్పడమే కాకుండా రాబోయే జూన్ జూలైలో మళ్ళీ బ్లాస్ట్ ఫర్నేస్ సప్లై చేసి
ఏదైతే 2014లో వాళ్ళు 7.1 మిలియన్ టన్నులు సామర్థ్యం టార్గెట్గా తీసుకున్నారో అది అచీవ్ చేసే దిశగా మేము వెళ్తామని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో వీటన్నిటిని చూస్తుంటే ఇంకా విశాఖ ఉక్కుకు సంబంధించి అది ప్రైవేట్ పరం అయిపోతుంది, ఇలా చెప్పలేదు పట్టలేదు అని అంటే ఇంకా అది కావాలని ఏదో రగడ చేయడానికి చేసే మాటలుగానే చూడాలి తప్ప, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ని తీసుకొని ఎలా దీన్ని లాభాల బాటలో తీసుకురావాలన్నది ప్రయత్నించాలి. కానీ మీరు పూర్తిగా ప్రైవేట్ పరం చేయము అని చెప్పేసి చెప్పలేదని అంటే అది ఎట్ట కుదురుతుంది సార్? నష్టాల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాము, ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది సార్, ఒక ఇన్వెస్టర్ ఉంటాడు, డబ్బులు పెడతారు దానికి, జీవితాంతం మేము అప్పులో నడుపుతాము, నువ్వు అప్పులు తీసుకొచ్చి పెట్టంటే ఎవరు పెడతారు? అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, అక్కడ పనిచేసే వాళ్ళు ఆలోచించాల్సిన విషయం అది. సపోర్ట్ అడగాలి. ఆ సపోర్ట్ అడగడంలోనే ఈ ప్యాకేజ్ ఇచ్చినారు. ఓకే, మళ్ళీ బ్లాస్ట్ ఫర్నేస్కి సంబంధించి కూడా ఏదో సహాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాంటి సపోర్ట్ తీసుకొని దాని పాజిటివ్ గ్రోత్లోకి తీసుకొచ్చి వదిలినారంటే దాని గురించి మళ్ళీ ప్రైవేట్ పరం చేసే ఆలోచన రాదు కదా. కేవలం రాజకీయం చేయాలనుకుంటే ఇలాంటి మాటలన్నీ మాట్లాడచ్చు. ఇప్పుడు ఏమైంది, 11,200 కోట్లు ఇచ్చినారు, దాన్ని తీసుకొని వర్క్ మొదలు పెట్టండి, కొంచెం ఉన్న నష్టాలని భర్తీ చేయండి, పాజిటివ్ తీసుకురండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి నమ్మకం వచ్చింది అక్కడ, ఇక్కడ పనిచేసే వాళ్ళకి నమ్మకం లేదు, దాన్ని పాజిటివ్ తీసుకొస్తామని చెప్పి. అంటే దీని అర్థం ఏంటి? రాజకీయం చేయడానికే చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలన్నా, లేకపోతే చిత్తశుద్ధిగా పనిచేసి దాన్ని లాభాల బాటలో పట్టి ఆ సెంటిమెంట్ను మనం నిలుపుకొని ముందరికి వెళ్ళాలన్నదే ఆలోచన చేయాలన్నా అన్నది. సో అంటే ఓవరాల్గా ఒక రిలీఫ్ వచ్చినట్టుగానే చూడొచ్చు మనం రాబోయే రోజుల్లో. నేను ఒక ప్రణాళికను అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ కల్లా దీన్ని లాభాల్లోకి తీసుకొచ్చే విధంగా ఆల్రెడీ ఉన్నటువంటి పనులు స్పీడప్ చేయడం, నెక్స్ట్ ఇయర్ కల్లా కొంత రిజల్ట్ కనబడుతుంది, 2 ఏళ్లలో లాభాలకు వచ్చేటువంటి టార్గెట్. ఈ 2 విషయాలు చెప్తున్నారు. సో పాసిబిలిటీస్ ఉన్నాయా? ఎందుకంటే పక్కనే మళ్ళీ ఒక ప్రైవేట్ కంపెనీ రాబోతుంది, ఆర్సిలర్మిట్టల్ వస్తుంది. ఈ ప్రైవేట్ కంపెనీల రాక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బాట వేయడమే అని చెప్పని కూడా ఒక విమర్శ ఉంది. సరే, ఇప్పుడు అక్కడ వచ్చేసి ఆ ప్లేస్ వచ్చేసి ఈ ఉక్కు కర్మాగారాలకి అనుకూలంగా ఉండేటటువంటి ప్లేస్. ఇదేంటంటే ఒక సామెత ఉండే, అమ్మ తినేదో అడుక్కు తినేది అన్నట్టు వీళ్ళు దీన్ని లాభాల బాటలో తీసుకురారు. సెంటిమెంట్ని ఒక దాన్ని అడ్డం పెట్టుకొని డిమాండ్ చేసి ఎంతసేపు పెట్టినా మేము నష్టాల్లోనే ఉంటాము, మాకు మీరు డబ్బులు ఇస్తానండి, మీరు మాత్రం ప్రైవేట్ పరం చేయబాకండి, ఇది ఎప్పటికీ నష్టాలు నడుస్తుంటుంది, మాకు మాత్రం అన్ని ఇవ్వండి అని అడగడం అది ఎక్కలెక్క. ప్రపంచం అంతా లాభాల బాటలో పోవాలా, ఒక 3 ట్రిలియన్లు ఇన్కమ్ ఎకానమీ చేయాలని చెప్పేసి ఒక పక్క మోడీ గారు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎప్పటికీ మాకు ఫీడ్ చేయండి, మేము ఎలాగ ఉంటామని నెగిటివ్ థింకింగ్లో ఉండే బదులు పాజిటివ్ థింకింగ్లోకి ఎందుకు రాకూడదు? ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు లాభాల బాటలో పోవడానికే ప్రయత్నిస్తారు. దాన్ని ఒక మోటివేషన్గా తీసుకొని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా కొంచెం వాడుకొని ఏ విధంగా దీన్ని ముందరకు తీసుకొచ్చే విధంగా పాజిటివ్గా ఆలోచించడం మానేసి వాళ్ళు వస్తున్నారు వాళ్ళతో పాటు మమ్మల్ని కల్పిస్తున్నారు అంటే కరెక్ట్ కాదనమాట. అదేదో ఒక సామెత తెలుగులో, అంటే చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ, పందికి బతకమన్నా గీయనంట, చావమన్నా గీయనంట. అట్ట సపోర్ట్ చేసి దాని ముందరకు తీసుకురండి అంటే దాని సంగతి మర్చిపోయి ఆడ ప్రైవేట్ కంపెనీ తీసుకొస్తున్నారు, దీని గురించి ప్రైవేట్ పరం చేస్తారు. ఇప్పుడు మీరు చేయాల్సింది చేయండి, రేపు పాజిటివ్గా తీసుకొచ్చి లాభాల బాటలో పెట్టించి అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, మేము లాభాల్లోకి తెచ్చినాం ఈ సంస్థని, మీరు ఎందుకు దీన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తారు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సెంటిమెంట్ అని అప్పుడు అడగచ్చు. అప్పుడు అధికారం ఉంటుంది, అప్పుడు అది లాజికల్గా కూడా మోరల్గా కూడా కరెక్ట్. అలా కాకుండా ఇప్పుడు ఇచ్చిన సపోర్ట్ గురించి ఆలోచించుకుంటా ఏ విధంగా దాన్ని తొందరగా పాజిటివ్లో తీసుకొస్తామనే ప్లాన్లు చేయకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏదో ప్రలోభ పెడితే వాళ్ళ మాటలు వినేసి దీన్ని ఈ విధంగా ఈదుని తీసుకురావడం కరెక్ట్ కాదు సార్. రైట్ రైట్ అంటే ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికీకరణ అనేది కొంచెం శరవేగంగా సాగుతుంది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ పునరుద్ధానం అనేది జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది దారి వేస్తుంది, ఖచ్చితంగా రావాలి సార్. ఇప్పుడు అవసరం కూడా మన రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు రాష్ట్రం మీద అక్కరుంటే సార్ కొంచెం సపోర్ట్ చేయండి, దీన్ని లాభాల బాటలో తీసుకొస్తాము, దాని ద్వారా రాష్ట్ర ఎకానమీకి కూడా మేము కంట్రిబ్యూట్ చేస్తాము, మా రాష్ట్రం ఇంకెంతో ముందరికి వెళ్ళాలా అనే డైరెక్షన్లో ఆలోచించాలే కానీ మీరు ఈ మాట చెప్పలేదు, మీరు ఆ మాట చెప్పలేదు, ఇంకా కాలయాపన చేస్తా గడపడం అన్నది మాత్రం సరైన ఆలోచన కాదు, ఈ రోజులకు తగ్గ ఆలోచన కాదు. దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఏదైనా ఉంటే మాత్రం అక్కడ పనిచేసే వాళ్ళు అట్లీస్ట్ రియలైజ్ అయ్యి వాళ్ళందరినీ దూరంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళని కాపాడినటువంటి సంస్థని పాజిటివ్ దిశగా తీసుకొచ్చేదానికి అహర్నిశలు కృషి చేసి మనసావాచ కర్మన పనిచేస్తే వాళ్ళకి మంచిది, సంస్థకి మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. ఆ విధంగా ఆలోచించడమే కరెక్ట్ సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి అంకానికి తెరపడినట్టుగానే భావించాలని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. అలానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సాయం
పని విషయంలో ఒక క్రమశిక్షణ బాధ్యతతో కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహరించగలిగితే ఈ నష్టాలు కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.